పార్టీషన్ కూడా చూద్దామండి. పార్టీషన్ ఎట్లా తీసుకున్నారు? మీరు చూడొచ్చు ఇక్కడ మనకి డోర్ తీసిన దగ్గర నుంచి బాల్కనీ వరకు 35 ఫీట్ ఆఫ్ లెంత్ ఉంది. ఓకే. విడ్త్ ఒక 13 ఫీట్ వరకు ఉంది. ఇది విడ్త్ 35 ఫీట్ అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దూరం ఉంది చూడండి బాల్కనీ. ప్లెయిన్ గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం డిఫరెన్షియేట్ చేయాలని ఇలా ఆర్చ్ పార్టీషన్ అనేది ప్లాన్ చేస్తాం. ఇది కూడా మనము హై గ్లాస్ 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కార్వింగ్స్ తో సిఎన్సి జాలీ కటింగ్ తో మనం ఇక్కడ పీవీసీలో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ఇక్కడ చూడండి మనం ఈ విధంగా బాక్సింగ్ ఫినిషింగ్ ఇచ్చేసి ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనము ప్లాన్ చేయడం జరిగింది. మెయిన్ ఇదే హైలైట్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బేసిక్ ఏంటంటే ప్లెయిన్ గా వదిలేకుండా ఈ విధంగా సిఎన్సి జాలీ కటింగ్ ఇచ్చేసి ఇక్కడ మనం ఒక బాక్సింగ్ డిజైన్ చేసి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునేలా కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో అందుకే మీరు చూసుకోవచ్చు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ విజన్ లివింగ్ రూమ్ నుంచి ఒకలాగా కనిపిస్తుంది అండ్ డైనింగ్ రూమ్ నుంచి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. సో రెండు విధాలుగా మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటే రెండు విధాలుగా మనకి సాటిస్ఫాక్షన్గా కళ్ళకి విజువల్ సాటిస్ఫాక్షన్ ఉండడానికి ఈ విధంగా డిజైన్ చేసాం. మనం ఎంత డిజైన్ చేసినా కూడా క్లయింట్స్ పెట్టే డెకరేట్ ఐటమ్స్ వల్ల ఆ యూనిట్ అనేది అందంగా మారుతుంది. ఇప్పుడు అక్కడ మీరు చూసుకోవచ్చు టీవీ యూనిట్లో చిన్న 32 ఇంచ్ టీవీ పెడితే ఆ టీవీ యూనిట్ ఆనదు. సో అంత పెద్ద టీవీ పెట్టారు కాబట్టి ఆ టీవీ యూనిట్ అంత అందంగా అనిపిస్తుంది. అచీవ్మెంట్స్ పెట్టారు కాబట్టి ఫుల్ఫిల్గా ఉంది. ఈ సపరేట్ అనేది ఈవెన్ ఈ లైట్స్ తో కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. అవును మేడం. యాక్చువల్లీ ఇది ఆర్చ్ పార్టీషన్. ఆర్చ్ పార్టీషన్. సో ఆర్చ్ ని మనం ఇట్లా ప్లెయిన్ గా వదిలేకుండా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక ఆహ్వానం లాగా ఒక మంచి ఎంట్రీ లాగా ఇది మనకి ఫీల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని మనం ఏం చేసామంటే ఉన్న పిల్లర్ ని అండ్ బీమ్ ని ఈ విధంగా డిజైన్ చేసి పిల్లర్ బీమ్ ని ఆర్చ్ పార్టీషన్ లాగా మార్చడం జరిగింది.